హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన గుంటూరు వంటిల్లు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. కాస్త ఓపికగా చేసుకోవాలి కానీ చాలా రుచిగా ఉంటుందండి ఈ బెండకాయ ఫ్రై. అన్నం మొత్తం ఈ బెండకాయ ఫ్రైతోనే తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ బెండకాయలను తీసుకోండి. ఈ బెండకాయలని శుభ్రంగా కడిగి తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 చెంచాల నూనెను యాడ్ చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలను వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగేసరికి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. అందుకని చెప్పేసి ఉల్లిపాయలు వేసిన వెంటనే బెండకాయలు వేయచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి, ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఈ బెండకాయ ఫ్రైని చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ బెండకాయ ఫ్రై అయిపోవడానికి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది, ఎందుకంటే నేను చిన్న మంట మీద చేసుకుంటాను. ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 50% మగ్గిపోయింది. నాకు ఈ బెండకాయ ఫ్రై 50% మగ్గడానికి ఒక 15 నిమిషాల టైం అయితే పట్టింది. ఈ ఫ్రై కంప్లీట్ అవ్వడానికి ఇంకో 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఈలోపు ఇప్పుడు ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బెండకాయ ముక్కలు టోటల్గా ఫ్రై అయిన తర్వాత కారం వేసే ముందు వేసుకోవాలి. ఈ చిన్నులపాయలే నుండి టేస్ట్ బెండకాయ ఫ్రైకి. ఇలా దంచుకొని పక్కనైతే పెట్టేసుకోండి. చూడండి, బెండకాయ ముక్కలు అయితే టోటల్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 చెంచాల దాకా కారాన్ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. అంతేనండి, బెండకాయ ఫ్రై అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ బెండకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి.